నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి ఈ రోజు గుర్తుకొచ్చాడనమాట వంగవీటి మోహన్ రంగా గారి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు గుర్తుకురాల. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా ఆయన పేరు ఒక జిల్లాకి పెట్టమని చెప్పేసి లక్షలాది మంది ఆయన అభిమానులు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయాలకి, కలెక్టరేట్లకి ఎన్ని ఉత్తరాలు ఇచ్చినా గుర్తుకురాల. ఈరోజు గుర్తుకొచ్చాడు. ఏం సార్ అని ఆయన అభిమానులు అడుగుతా ఉన్నారు. మొదటిగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి హృదయపూర్వక శుభ సాయంకాలం. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా వారికి కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు ఒక విషయానికి వచ్చే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వారికి తగిన సహాయ సహకారాలు, మంచి నాయకత్వాన్ని ఉన్నట్టుగా వారికి అందించడం జరిగింది గతంలో. కానీ రంగా గారి కుమారుడు, దీంట్లో మనము 2-3 అంశాలు తీసుకుంటే, రంగా గారి కుమారుడు రాధా గారు రాజకీయాల్లో గాని కొంచెం రాణించలేకపోయారు. అది ఎందువలన అంటే కొన్ని కారణాలు. అతను డబ్బు లేదు కదా, వాళ్ళ నాన్నగారు సంపాదించిపోయినట్టయితే ఆయన కూడా చక్రం తిప్పేవాడు. ఆ పరిస్థితి లేకపోవడం అది పెద్ద మైనస్ అయింది. లేకపోవడం వల్ల, అంటే దీనికంటే ముందు రంగా గారిని పొట్టన పెట్టుకున్నది టీడీపీ పార్టీ అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినదే. ఎందుకు దీంట్లో మన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా, అప్పుడు శ్రీనివాస్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి అదే విధంగా వంగవీటి రంగా గారికి కారణం చంపినది మన కోడాలి నాని గారు. సరే, కోడాలి నాని గారు అంటే వైఎస్ఆర్సీపీ అంటారు, ఓకే. మన వంగవీటి నరేంద్ర గారు అంటే వారి తమ్ముడు నరేంద్ర గారు కూడా టీడీపీనే దీనికి కారణము. టీడీపీనే అప్పుడు పొట్టన పెట్టుకున్నది, రాజకీయ ఎదుగుదలను చూడలేక అన్న అంశాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మన రాధా గారు టీడీపీలోకి పోయినప్పుడు కూడా రాధా గారి మిత్రమండలి గాని, రంగా అభిమానులు గాని వ్యతిరేకించారు. మీ నాన్న నువ్వు పొట్టన పెట్టుకున్న పార్టీలో నువ్వు పోవడమేమి, అక్కడ రాణించలేవు, అక్కడ నిన్ను కూడా తొక్కుతారు బాగా అనేది అందరూ కూడా వారు చేశారు. అదే విధంగా టీడీపీ పార్టీ వారు కూడా ప్రవర్తించారు. అతన్ని రాజకీయంగా రంగాను పొట్టన పెట్టుకున్నారు, రాజకీయంగా రాధాను భూస్థాపితం చేశారు టీడీపీ పార్టీ. మంత్రిని చేసిందా ఏమండి? వైసీపీ మెడలో దండేసి మంత్రిని చేసిందా ఆయన్ని? అవును, వైసీపీ వాళ్ళ నాన్నకు ప్రోత్సాహం ఇచ్చింది. రాధా గారికి కూడా పార్టీలో మంచి స్థానాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వారు అభిమానించారు. వారు కూడా రంగా గారిని అభిమానించే వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. ఈ రోజు ట్వీటే కాదు, మీరు మొత్తం మీద చూసుకుంటే ఏ నాయకులు కూడా, నేను చెప్పేది పార్టీలకు అతీతంగా, రంగా గారి ఫోటో లేనిదే ఉభయ గోదావరి మన అపక్క కృష్ణా జిల్లాలలో ఎవ్వరు కూడా మనుగడ లేదు వారికి అన్నది వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఈ కాపు సామాజిక వర్గానికి, అన్ని వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గానికి మంచి ఒక పట్టున్న నాయకుడుగా రంగా గారు ఉండినారు. రంగా గారి తర్వాత కుమారుడు రాణించలేకపోయాడు. దానివల్ల ఈ కాపులకు కొంచెం ముద్రగడ పద్మనాభం గారు నాయకత్వం వహించి వారు కూడా కొంచెం సఫలీకృతం కాలేకపోయారు. అంటే కాపులను అన్ని విధాలుగా చేయడంలో, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు వారు ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నారు, అబద్ధాలు చెప్పే మనిషి కాదు. కానీ కాపుల సామాజిక వర్గాన్ని కొంతవరకు ముందుకు తీసుకువెళ్ళారు. కానీ ఇట్లా మనం చూసుకుంటూ వస్తే పోటాపోటీగా రంగా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. మరి మనం ముందుకు వచ్చేటప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ఒక కాపు సామాజిక వర్గాన్ని నా సామాజిక వర్గంగా దగ్గరికి తీయాలా అని వారితో ముఖాముఖిగా, పార్టీలో మీరందరూ ఓటు వేస్తే కదా నేను ముఖ్యమంత్రి అయ్యేది అన్న సందర్భాలు కూడా చాలా వచ్చాయి. వారిని రెచ్చగొట్టడం జరిగింది. పార్టీకి వారిని వాడుకున్నారు. వారిని కరేపాకు మాదిరి అయిపోయిన తర్వాత మనము 15 ఏళ్ళు టీడీపీ పార్టీకి ఇలాగే సేవ చేస్తూ ఉండాలి అన్న ఒక దృక్పథంతో ఆయన చెప్పిన వెంటనే కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి దూరం అయ్యిందన్నలో ఏమాత్రము అతిశయోక్తి లేదు, ఆశ్చర్యము లేదు. ఈ మధ్యలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కాపు సామాజిక వర్గానికి ఒక ఆశాకిరణంగా ఈ ఆశాకిరణ్ గారు ఇప్పుడు కాపులందరికీ వారికి దగ్గర అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది కూడా. ఆమెకు అంత ప్రజాదరణ వచ్చింది. కాపులంతా కూడా ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్మే పరిస్థితి, జగన్ గారిని కూడా నమ్మట్లేదు అయితే మీరు చెప్పినట్టు.
నేను చెప్పేది ఏంటంటే సార్, ఇంకా జగన్ గారిని నమ్ముతారా లేదా అన్నది నేను చెప్తా ముందుకు వచ్చేటప్పటికే. పవన్ కళ్యాణ్ గారిని కాపులు నమ్మే పరిస్థితి లేదు. నేను పవన్ కళ్యాణ్ గారి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా లేదా అని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు మనకు నట్టేటిలో ముంచాడు, చెప్పినవన్నీ చెప్పాడు, కానీ చేసింది శూన్యం, ఏది కూడా జరగలేదు. మనకు టీడీపీ పార్టీతో జరగదు. పవన్ కళ్యాణ్ ఏదో మనకు మసిబూసి మారేడుకాయ చూసి మన వల్ల మభ్యపెట్టి తీసుకొని పోయి టీడీపీ గూటి కింద చేర్చాడు అందరినీ. చేర్చి 15 ఏళ్ళు మనం సర్వీస్ అంటున్నాడు, 15 ఏళ్ళు వాళ్ళే ఉంటున్నారు. కాపుల ఆశయం ఏమి? కాపుల ఆశయం మనం ఇంత సామాజిక వర్గంలో ఉన్నాం, మనకు ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అన్నది వాళ్ళ ఆశయం. కానీ పవన్ కళ్యాణ్ ద్వారా ఆ ఆశయం నెరవేరదు అన్నది కాపు సామాజిక వర్గానికి స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆశాకిరణంగా దొరికినటువంటి లీడర్ మన ఆశా కిరణ్ గారు. ఈ ఆశా కిరణ్ గారి ద్వారా ఎటు ఏ పార్టీలో వెంట వైసీపీలో ఉన్న కాపులు కూడా ట్రావెల్ చేస్తారా? మరి ఇప్పుడు నేను చెప్పేది, వారు ఏ పార్టీ వైపు వెళతారు అన్నది నిదానంగా ఆమె చెప్తానన్నారు. వారు రాజకీయ అరంగేట్రం ఖాయం, ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తారు, కాపు సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకుంటారు. కాపులకు న్యాయం చేసే విధానంలో రంగా గారి ఆశయ సాధనలో వారు ముందుకు బాగా దీన్ని తీసుకువెళతారు అన్నది రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. అన్ని సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గం అత్యంతంగా వారిని ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారు అబద్ధాలు చెప్పరు, ఒక మాట మీద నిలబడే నాయకుని యొక్క కూతురు కాబట్టి. సరే, ఇప్పుడు నేనేమంటానంటే జగన్ గారు ఇప్పుడు ట్వీట్ చేయడం వెనక ఉన్నటువంటి ఆంతరం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు? మస్తానరావు గారు ఏమన్నారు, ఓట్ల కోసం అనే అంశాన్ని వారు ప్రస్తావించారు. ఇప్పుడు మీరు చెప్పినట్లే అనుకున్నాం, రంగా గారి కుమార్తె మాతోనే ప్రయాణం చేస్తుంది. నేను అంటుంది ట్వీట్ గురించి, జగన్ గారు చేసిన ట్వీట్ గురించి. ఇంకా ఆ ఎపిసోడ్ మాట్లాడారు 10 నిమిషాలు మీరు. రంగా గారి కుమార్తె ఎపిసోడ్ కాదు, జగన్ గారు చేసిన ట్వీట్ ఈ రోజు ఎందుకు చేశారు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆయన పటానికి పూలమాల కూడా వేయనటువంటి పరిస్థితి, ఈ రోజు ట్వీట్ చేసి నివాళులర్పించి ఏంటి ఆంతర్యం? ఎందుకు రంగా గారి పూలమాలకు వర్ధంతికి మా పార్టీ ఆఫీసులో జరిగేది కార్యక్రమాలు. మీరు అపోహ పడుతున్నారు లేదు అని. ఎందుకంటే ఒక కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అభిమానించే నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభిమానించే నాయకుడు. ఎప్పుడూ కూడా రంగా గారిని దూరం చేసుకోలేదు మా పార్టీ, గుర్తు పెట్టుకోవాలి. రాధా గారు తెలుగుదేశం పార్టీ మభ్య పెట్టడం వల్ల వారు భ్రమలో తీసుకుపోవడంలో దూరం పోయారు. కానీ మేము మాత్రము రంగా గారిని కానీ రాధా గారిని కానీ వారి కుటుంబ సభ్యులను, ఈ రోజు నరేంద్ర గారు ఉన్నారు కదా మాతో పాటే, నరేంద్ర గారు మాతో పాటే ఉండి ఎట్టు మాట్లాడుతున్నారు చూస్తున్నారా? వారికి అన్ని తెలుసు. మేము ఎప్పుడూ కూడా రంగా గారి కుటుంబాన్ని దూరం చేసుకోలేదు అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏదో ఒక మాధ్యమాలలో రాకపోవచ్చు కానీ రంగా గారు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నారు. వీళ్ళ మాదిరి గుండెలు చించలేదు, టీడీపీ పార్టీ మాదిరి గుండెలు చించలేదు. మేము రంగా గారిని గుండెల్లో పెట్టుకున్నాం. రంగా గారి ఆశయాలను గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయి నెట్టారు పార్టీలో నుంచి. ఏమండి? రంగా గారిని ఏమో గుండెల్లో పెట్టుకున్నారు, వాళ్ళ అబ్బాయి రాధాకృష్ణ గారిని ఏమో అసెంబ్లీ సీట్ కూడా బయటికి నెట్టారు పార్టీలో నుంచి. మేము చెప్తున్నది కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఈక్వేషన్స్ వల్ల ఇప్పుడు మల్లాది విష్ణు గారు ఉన్నారు. ఏ పార్టీ అయినా కూడా రంగా గారి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. రంగా గారి అబ్బాయికి దగ్గరగా ఉంటారు. శ్రీకాంత్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు చాలా తెలివిగా డైవర్ట్ చేస్తా ఉన్నారు. సరే, మళ్ళీ మాట్లాడుదురు, ఇంకా శ్రీకాంత్ గారు చెప్తున్నా. రంగా గారి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆదరిస్తుంది. కాపుల వెంట ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మా పార్టీలో నరేంద్ర గారు ఉన్నారని, ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తుందా మీ పార్టీ?